హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీకు థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది. మేము రిసార్ట్కి వెళ్తున్నాం ఫ్యామిలీ అందరం కలిసి. సో వచ్చేసాం రిసార్ట్కి. అయితే జర్నీ మొత్తం ఏం చూపించలేదు, బికాజ్ మేము బయలుదేరింది నైట్ కాబట్టి ఏం చూపిస్తాం చెప్పండి. అందుకే నేను అదేం కవర్ చేయలేదు. డైరెక్ట్ రిసార్ట్ వచ్చినాక చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి మా రూమ్ అనమాట. మేము డార్మెటరీ బుక్ చేసుకున్నాము. ఎందుకు అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళేది ఎప్పుడో ఒకసారి. ఎవరి రూమ్లో వాళ్ళు ఉండేటట్టయితే ఇంట్లో కూడా అలా ఉండొచ్చు అన్నది మా ఫీలింగ్ అనమాట. సో ఈ డార్మెటరీ అయితే అందరం కలిసి ఒకటే దగ్గర పడుకోవచ్చు, మాట్లాడుకుంటూ పడుకోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మేము ఇది బుక్ చేసుకున్నాము. ఇది మాకు చాలా నచ్చింది. అంత నీట్గా ఉంది, అంతా బాగుంది. బట్ ఒక్కటే దీంట్లో ప్రాబ్లం. అది ఏంటి అంటే ఆ పైన బంక్ బెడ్స్ కదా అవి. సో ఆ పైనది తగులుతూ ఉన్నిందనమాట మాకు అప్పుడప్పుడు తలకి. చరణ్కి అయితే ఆల్మోస్ట్ 3 times తగిలింది. మా అందరికీ ఒక్కొక్కసారైనా తగిలింది అది. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. వాష్రూమ్స్ వచ్చేసి డార్మెటరీ కాబట్టి 2 washrooms ఇచ్చారు. మాకైతే సరిపోయినాయి. అండ్ ఒక చేంజింగ్ రూమ్ కూడా ఇచ్చారు. సో దట్ లేడీస్ జెంట్స్ అందరం కలిసి ఉంటాం కాబట్టి చేంజ్ చేసుకోవడానికి ఏమి ఇబ్బంది లేకోకుండా ఒక చేంజింగ్ రూమ్ కూడా ఇచ్చేశారు. వచ్చిన వెంటనే మా వాళ్ళు ఇంకా నేను పైన అని చెప్పేసి ఇంకా గొడవ పడుతున్నాం ఇక్కడ. నేను కూడా పైనే పడుకున్నాను. సో ఇంకా వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా డిన్నర్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ డిన్నర్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. చరణ్, దీను వీళ్ళంతా అబ్బాయిలంతా లగేజ్ కార్ నుంచి రూమ్లో పెట్టడానికి అని చెప్పి వెళ్ళారు. ఇంకా రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. రిసార్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ మాత్రం మాకు ఓకే అనిపించింది. మళ్ళీ సూపర్ అని చెప్పను, అస్సలు బాగాలేదని చెప్పను, పర్లేదు అని అనిపించింది అనమాట. ఇది నైట్ డిన్నర్ కోసం నేనైతే వెజ్ తింటున్నాను, బికాజ్ సాటర్డే కాబట్టి. నార్మల్గా అయితే ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంది. అండ్ డిన్నర్ చేసుకొని వెంటనే మేము క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం అనమాట. ఇలా అందరం కలిసినప్పుడే కదా మనం ఇలాంటి క్యాంప్ ఫైర్లు వేసుకున్నప్పుడు అప్పుడే మనం బాగా ఎంజాయ్ చేయగలము. నిజంగా ఊటీ ట్రిప్లో మేము ఎంత ఎంజాయ్ చేసామంటే క్యాంప్ ఫైర్ వేసుకొని మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేసుకొని అంత ఎంజాయ్మెంట్ ఇక్కడ చేసామన్నమాట. మళ్ళీ అది ఇన్లాస్తో వెళ్ళిన ట్రిప్ అయితే ఇది మా పుట్టింటి తరపున వెళ్ళిన ట్రిప్ అనమాట. సో దేనికదే ఇంకా రెండు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను మాత్రం. చూడండి మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు. అందరు క్యాంప్ ఫైర్ వేసుకొని మంచిగా ముచ్చట పెట్టుకున్నాము. తర్వాత దీనునే ఇంకా డ్యాన్స్ చేయండి అందరూ, ఎంతసేపు అని ఇలాగే మాట్లాడుకుంటూ కూర్చుంటారు అని చెప్పేసరికి ఫస్ట్ మా డాడీ స్టార్ట్ చేశాడనమాట. మ్యూజిక్ పెట్టగానే మా డాడీ ఫేవరెట్ సాంగ్ అనమాట లుంగి డ్యాన్స్. సో అదే చేస్తున్నాడు ఇక్కడ. మేము వేసే స్టెప్స్ని బట్టి మేము ఏం సాంగ్స్ కి డాన్స్ చేస్తున్నాం అన్నది మీరు చెప్పడానికి ట్రై చేయండి నాకు కమెంట్ సెక్షన్లో. నేను మ్యూజిక్ పెట్టచ్చు, బట్ నాకు కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది. అదే షార్ట్ వీడియోస్ అంటే పెట్టేదాన్ని, ఫుల్ వీడియో కాబట్టి కాపీరైట్ క్లెయిమ్ అవుతుందని పెట్టట్లేదు. సో ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి అనే చెప్తాను నేను. మా శ్రీ కూడా డ్యాన్స్ వేసిందనమాట మాతో పాటు. యాక్చువల్గా అయితే ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటూ ఉంటే లైక్ చిన్న పాప ఉంది, నవ్వి రాలేదు కదా ఎలాగా అని చాలా ఆలోచించాము. అప్పుడే మాకు సందీప్ ఈ ఐడియా ఇచ్చాడనమాట. రిసార్ట్కి వెళ్దాం అక్క, అక్కడైతే ఎక్కువ తిరిగేది ఉండదు, ఏం చేసేది ఉండదు, కావాలంటే నవ్వి పాప
కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా అక్కడ కూడా, మనకి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది కదా అని చెప్పేసి రిసార్ట్ ప్లాన్ చేసాము. వేరే ఎక్కడని అనుకోండి, మనం కార్ నుంచి దిగాలి, తిరగాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అందుకే ఇదైతే బెటర్ ఆప్షన్ అని చెప్పేసి ఇది ప్రిఫర్ చేసుకున్నాం అనమాట మేము. చాలా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ అంతా కలిసి. సీరియస్గా చెప్తున్నాను, ఎప్పుడైనా ఒకసారి అందరం ఫ్యామిలీ అంతా కలిసి ఇలా ఎక్కడికైనా అవుటింగ్ వెళ్తే మన మధ్య రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అన్నది నా ఫీలింగ్ అనమాట. సో ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఏమున్నా ఇలాంటి ట్రిప్స్ వేసుకున్నప్పుడు అవన్నీ కూడా తొలగిపోయి అందరం కలిసిపోతాము, అందరం హ్యాపీగా ఉంటాము అన్నది నా ఫీలింగ్. మీరు కూడా ఎప్పుడైనా సరే టైం దొరికినప్పుడు మంచిగా చిన్న ట్రిప్ కానివ్వండి, జస్ట్ ఒక 1 డే ట్రిప్ కానివ్వండి, వెళ్ళండి ఫ్యామిలీ అంతా కలిసి. చాలా బాగుంటుంది, మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎవరి గోల వాళ్ళది అయిపోయింది. మేము డాన్స్ చేస్తూ ఉంటే ఇక్కడ అబ్బాయిలందరూ చూడండి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారనమాట. గోల గోల ఉండింది. అసలు ఆల్మోస్ట్ 2-3 అలా అయింది మేము పడుకునేసరికి. కజిన్స్ అందరం కలిస్తే చాలా మంచి టైం స్పెండ్ చేస్తామన్నమాట మేము. ఆ రోజు అదేంటో కానీ మమ్మీ మా పిన్ని కూడా మంచిగా డాన్స్ చేసినారు, పూల్లో ఆడుకున్నారు, అన్నీ చేసినారనమాట మాతో పాటి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం. ఆ రోజు నైట్ మేము పడుకునేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది అండ్ మార్నింగ్ 7కి అలా లేచామన్నమాట. యాక్చువల్గా మార్నింగ్ ట్రెక్కింగ్ ఉన్నింది, బట్ అంత లేట్ నైట్ పడుకునేసరికి ఎవ్వరం లేయలేకపోయాము. ఇక్కడ చూడండి డంషరాట్స్ ఆడుతున్నాం మేము. అయిపోయింది డాన్స్లు అన్నీ వేసేసుకొని అలసిపోయినాము, ఇంకా డంషరాట్స్ ఆడదాము అని చెప్పేసి ఆడి కొంచెంసేపు ఆగిపోయి పడుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నేను చెప్పినట్టుగా టేస్ట్ అయితే పర్లేదు, బట్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ తప్పించి మిగతావన్నీ బాగానే ఉన్నాయనే చెప్తాను నేను. చూడండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది తినచ్చు. ఫ్రూట్స్ ఉన్నాయి, బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, బ్రెడ్ జామ్ ఉంది, బ్రెడ్ బటర్ ఉంది, జ్యూస్ ఉంది, అండ్ రైస్ ఐటెం కావాలంటే రైస్ బాత్ ఉంది. ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, మనకి ఏది కావాలో అది మనం తినచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా రైడ్స్ అవి ఇవి చేద్దాము అని చెప్పేసి, యాక్టివిటీస్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాము. బట్ వీళ్ళు ఏంటంటే ఈ క్రికెట్ కోర్ట్ చూసి మేము క్రికెట్ ఆడతాము కొంచెం సేపు అని చెప్పేసి అబ్బాయిలంతా కలిసి వెళ్ళిపోయారు. ఇంకా మాకు బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాక కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము ఆశ్రీతో. మంచిగా పిక్స్ తీసుకొని ఆశ్రీతో ఆడుకొని దాని తర్వాత కొంచెం అలా సైట్ సీయింగ్ చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము.
ఇంకా మా వాళ్ళు క్రికెట్ పూర్తి చేసుకొని వచ్చేసారు. రోప్ యాక్టివిటీస్ చేద్దామని చెప్పేసి చూడండి రోప్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దీంట్లో చాలా స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఫ్యూ థింగ్స్ బాగానే ఉంటాయి, కొన్ని మాత్రం చాలా కష్టంగా ఉంటాయి. బట్ మా వాళ్ళు అన్నీ బాగానే ఫినిష్ చేశారు. ఇక్కడ ఒక థింగ్ నేను షేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను రోప్ యాక్టివిటీ చేయట్లేదు, ఎందుకా అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే నేను రోప్ యాక్టివిటీ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ దీను చేస్తున్నాను కదా, దీను కంటే ముందు నేను వెళ్దామని చెప్పేసి స్టెప్స్ ఎక్కుతూ ఉన్నాను. స్టెప్స్ ఎక్కేటప్పుడు నేను జారి కింద పడ్డాను. పడేసరికి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట. బట్ ఎక్కువసేపు లేదు, ఆ రోజు మాత్రమే ఉండింది నాకు. ఆ రోజు కూడా కాదులేండి, ఒక 2 hours ఉండిందేమో అంతే. బట్ వెంటనే నేను ఆ యాక్టివిటీస్ అయితే చేయలేకపోయాను. అదేంటో సడన్గా ఇట్లా ఎక్కుతూ ఉన్నప్పుడు జారి కింద పడిపోయాను. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే, పెద్దగా ఏం తగలలేదు. జస్ట్ పెయిన్స్ ఉన్నాయి అంతే, బాడీ పెయిన్స్. అంతకుమించి ఏం కాలేదు బై గాడ్స్ గ్రేస్. అందుకు నేను హ్యాపీ. ఇంకా రోప్ రైడ్స్ అయిపోయిన తర్వాత, రోప్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఇక్కడ కయాకింగ్, బోట్ రైడ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఒక తెప్పలో ఏంటంటే మనకు అలా లోపలికి తీసుకెళ్ళి రౌండ్ తిప్పుతాడు. అసలు నిజంగా చూడండి ఎలా తిప్పుతున్నాడో. నాకైతే కళ్ళు తిరిగినట్టు అయింది. దెబ్బకి నేను కళ్ళు మూసుకున్నాను. నేను మా పిన్ని ఇద్దరం కళ్ళు మూసుకున్నాం అనమాట. మా వల్ల కాలేదు, కళ్ళు తిరిగినట్టు అయింది. వీళ్ళు అబ్బాయిలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుండింది. ఏదో మనం కళ్ళు తెరిచి చూస్తే మనకు అట్లా అనిపిస్తుంది కళ్ళు తిరుగుతున్నట్టు, కళ్ళు మూసుకుంటే అలా ఏం అనిపించలేదు మాకు. స్టార్టింగ్లో అలా ఉండిందనమాట. బట్ చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ మాత్రం ఇది. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత పెయింట్ బాల్ కూడా ఆడారు. దీను ఇంకా కొంతమంది ఆడారు. బట్ దానికి నేను వెళ్ళలేదన్నమాట, అందుకే వీడియో క్యాప్చర్ చేయలేదు. బట్ వాళ్ళైతే పెయింట్ బాల్ కూడా ఆడారు. తర్వాత ఇంకా పూల్లోకి వచ్చేసాం మేము మెయిన్ పూల్ కోసమే ఎదురు చూస్తున్నాం అనమాట. బట్ తడిచిపోతే మళ్ళీ అవన్నీ యాక్టివిటీస్ చేయలేమని చెప్పేసి మేము ఫస్ట్ వాటికి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ పూల్కి వచ్చాము. చూస్తున్నారు కదా మీరు, మా పిన్ని మా మమ్మీ కూడా మాతో పాటు ఈక్వల్గా పిల్లల్లాగా ఆడుకున్నారు మంచిగా. మనకు అక్కడే బాల్స్ ఇస్తారనమాట రిసెప్షన్లో వెళ్ళి అడిగితే. సో అక్కడి నుంచి బాల్ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేసినాము. నేను ఈ ఒక్కరోజు అయినా సరే ఈ ట్రిప్ని మాత్రం నేను నా లైఫ్లో మర్చిపోలేను. బికాజ్ ఫ్యామిలీ అందరం కలిసి ఇంత మంచిగా టైం స్పెండ్ చేయడం అన్నది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ పూల్లో మేము చాలాసేపే ఉన్నాము. యాక్చువల్గా అయితే దగ్గర 2 to 3 hours మంచిగా ఆడుకున్నాము. దాని తర్వాత లంచ్ చేసాము. లంచ్ చేసేసుకొని రూమ్కి వెళ్ళి ఒక 10 minutes అలా కూర్చున్నాము. 3 o'clockకి రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో 3 o'clockకి రెయిన్ డ్యాన్స్కి వెళ్ళిపోయాము. వెళ్ళి అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసాము. మమ్మీ వాళ్ళు రాలేదు ఇక్కడికి, బికాజ్ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి అసలు. మా అక్క కూడా వస్తుంది వెళ్తుంది అలా ఉందన్నమాట. బికాజ్ చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే మాత్రం. పైన యాక్చువల్గా అయితే ఈ పైన ఎక్కి చేయొచ్చు, బట్ అక్కడంతా బాగా క్రౌడ్ ఉంది. మనం ఎంజాయ్ చేయడం కావాలి, ఎక్కడైతే ఏంటి అక్కడ కూడా మంచిగా వాటర్ పడుతూ ఉన్నాయి అన్నమాట. అందుకే ఇంకా కిందనే మేము డాన్స్ చేసుకున్నాం, మంచిగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా మమ్మీ వాళ్ళని కూడా పిలిచాము, మమ్మీ వాళ్ళు వచ్చారు. కానీ ఆ వాటర్ అంత చల్లగా ఉండడం చూసి రిటర్న్ వెళ్ళిపోయారనమాట. మా వల్ల కాదు అని చెప్పేసి మేము కూడా ఎక్కువసేపు డ్యాన్స్ చేయలేదు, జస్ట్ కొంచెం సేపు చేసి మళ్ళీ పూల్లోకి వెళ్ళిపోయామన్నమాట. బికాజ్ మాకు పూల్ చాలా నచ్చింది.
నేను డాన్సెస్ మళ్ళీ ఎక్కువ పెట్టేసిన అనుకుంటున్నారా? ఇంకా రిసార్ట్ అంటేనే మ్యాక్సిమం ఇదే ఉంటుంది కదా, మంచిగా ఎంజాయ్ చేయడం, డ్యాన్స్ ఇవన్నీ. అందుకే నేను పెట్టాల్సి వచ్చింది. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా డాన్సెస్ నచ్చకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. అందరికీ అన్నీ నచ్చాలని అయితే ఉండదు కదా, ఒక్కొక్కరికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అందుకే చెప్తున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇలా మంచిగా ఎంజాయ్ చేసి తర్వాత మేము ఇదే లాస్ట్ అనమాట. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి అందరం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం సేపు మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకొని అప్పటికే టైర్డ్ అయిపోయినాం కాబట్టి ఎక్కువ ఫొటోస్ అయితే తీసుకోలేదు. జస్ట్ క్యాజువల్గా అందరం కలిసి వెళ్ళాం కాబట్టి ఫ్యూ ఫొటోస్ అయితే తీసుకొని మేము ఇంకా రిటర్న్ బయలుదేరామన్నమాట. సో రిటర్న్లో ఇంకా చూడండి మా టైర్డ్ ఫేసెస్, అసలు అందరి ఫేస్లు టైర్డ్ అయిపోయినాయి, ట్యాన్ అయిపోయాము, పిచ్చి పిచ్చిగా అయిపోయాము అని చెప్పుకోవచ్చు. ఒక దగ్గర కాఫీ బ్రేక్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కాఫీ బ్రేక్ తీసుకొని కాఫీ తాగేసి మళ్ళీ బయలుదేరాము. తర్వాత బెంగళూరుకి వెళ్ళిన తర్వాత డిన్నర్ అయితే చేస్తున్నాం మేము ఇక్కడ. ఒకటి సాగర్స్ ఉంటాయి కదా, అలాంటి దానికి వెళ్ళి వెజ్జే తిన్నాము. బికాజ్ అక్కడంతా నాన్ వెజ్ తిన్నాం కదా, బోర్ కొట్టేసింది అనమాట. ఇంకా అందుకే వెజ్ తిందాము అని చెప్పేసి జీరా రైస్, దాల్ కిచిడి ఇలా లైట్ ఫుడ్డే తీసుకున్నాము. అండ్ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పడిపోయినాం అనమాట. ఇంకా ఫుల్ అలసిపోయినాం కాబట్టి ఇది వచ్చేసి నెక్స్ట్ డే చరణ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సో నెక్స్ట్ డే ఇంకా ఆస్ట్రీకి ఏమైనా షాపింగ్ చేద్దాము అని చెప్పేసి మాల్కి వెళ్ళాము. మేము కొత్త మాల్కి వెళ్ళామన్నమాట, ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియాకి. సో ఇంకా ఇక్కడికి వెళ్ళి ఆస్ట్రీకి ఫ్యూ డ్రెస్సెస్ అయితే షాపింగ్ చేసుకున్నాము. డైలీ వేర్స్ షాపింగ్ చేసామన్నమాట అంతే. అవన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేశాను, చూడండి. మాల్ నుంచి డైరెక్ట్గా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే పిన్ని చరణ్ అవి వచ్చినారు కదా అని చెప్పేసి డిన్నర్కి ఇన్వైట్ చేసింది. అందుకే ఇంకా అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. మేము మాల్కి వెళ్ళామని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళామంటే ఆస్ట్రీకి ఏమైనా బట్టలు తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఎందుకంటే ఇంట్లో వేసుకోవడానికి జస్ట్ క్యాజువల్స్ తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళాము. మ్యాక్స్లో షాపింగ్ చేసాము. ఫ్యూ క్యాజువల్ టాప్స్, బాటమ్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాం అనమాట. సమ్మర్ వస్తుంది కదా, ఫ్రీగా ఉంటుంది ఇంట్లో వేసుకోవడానికి అని చెప్పేసి. సో ఇది అన్నమాట మా ట్రిప్ విశేషాలన్నీ. జస్ట్ 1 డే ట్రిప్, ఫ్యామిలీ ట్రిప్, చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అంతే అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి, సో దట్ నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.